ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్నా నా ప్రియ దేవుని బిడ్డ, ఎందుకు తొందరపడుతున్నావు? ఎందుకు దిగులు పడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు చింతిస్తున్నావు? దేవుని వాగ్దానం మర్చినవా? దేవునికి ఇచ్చిన మాటను మర్చిపోయినవా? మాట ఇచ్చిన దేవుడు ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి దాన్ని తగిన కాలంలో ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. కృంగిపోకు, భయపడకు, తొందరపడకు. ఎందుకు అంటే మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 18వ వచనంలో మనం చూసినట్లయితే పేతురుతో యేసయ్య అంటున్నాడు, నీవు నీ ముసలితనమందు చేతులు చాచెదవు, వేరొకడొచ్చి నీకు సహాయం చేస్తాడంటున్నాడు. అంటే ముసలితనం వరకు నువ్వు మరణాన్ని చూడవు అని యేసయ్య చెప్తున్నాడు. ఆ మాటను పేతురు నమ్మాడండి, గట్టిగా నమ్మాడు. ఆ మాటను నమ్మిన పేతురు యాకోబును చంపిన తర్వాత పేతురుని తీసుకెళ్లి చెరసాలలో బంధించినప్పుడు ఆ చెరసాలలో సైనికుల మధ్యలో హ్యాపీగా, సంతోషంగా, సమాధానంగా నిద్రపోతున్నాడు. చూడండి ఎంత ధైర్యం పేతురికి. ఆ మాటను పేతురు నమ్మాడండి. నా ముసలితనం వరకు నేను మరణాన్ని నేను పొందను కాబట్టి దేవుడు మాట్లాడాడు కాబట్టి మాట ఇచ్చిన దేవుడు ఆయన నెరవేర్చడానికి సమర్థుడని పేతురు నమ్మి విశ్వసించి వీళ్ళెవ్వరు కూడా నన్ను ఏం చేయలేరు, ఈ సమస్యను నన్ను ఏం చేయలేవని హ్యాపీగా పండుకున్నాడండి. ఈరోజు నువ్వెందుకు ఆ వాగ్దానాన్ని మర్చిపోయి ఉక్కిరి బిక్కిరి అవుతున్నావు? ఎందుకు తొందరపడుతున్నావు, బాధపడుతున్నావు, చింతపడుతున్నావు, భయపడుతున్నావు? మాట ఇచ్చిన దేవుడు ఖచ్చితంగా ఆ మాట నెరవేరుస్తాడు, ఆ వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నమ్మిక మాత్రం ఉంచుము, దేవుని మహిమను కళ్ళారా చూస్తావు. దేవుడు నీ జీవితంలో ఆయన చేసిన వాగ్దానము, ఆయన ఇచ్చిన మాటను నెరవేర్చి నిన్ను నిలబెట్టును గాక. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.